అందరికీ నమస్కారం అండి. మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం అమ్మవారు అందిస్తున్న సందేశం. బిడ్డ, ఈ అమ్మని తలుచుకొని ఈ 2 అంకెల్లో ఒక అంకె తాకు. నీకు నచ్చిన పేరు అనుకొని ఒక నంబర్ తాకు తల్లి. నీకు ఎలాంటి శుభవార్త అందుతుందో, అంతేకాకుండా నీ యొక్క అదృష్టం ఎలా ఉంది, లేదా నువ్వు ఇష్టమైన వారు నీ దగ్గరికి ఎలా దగ్గరవుతారు అనేది ఖచ్చితంగా ఈ అమ్మ మాటల్లో తెలుసుకో. నీకు నచ్చిన పేరు తలుసుకొని ఈ యొక్క నంబర్ తాకావంటే నీ జీవితంలో ఎలాంటి వ్యక్తి వస్తారో, ఎలాంటి అద్భుతం జరుగుతుందో నీ కళ్ళారా నువ్వే చూస్తావమ్మా. ఇక ఆలస్యం చేయకుండా ఈ అమ్మ మాట ఒక్కసారి విను. తాకావు కదా తల్లి, 1వ నంబరు మరియు 2వ నంబరు. ఒక్క నంబర్ అనేది తాకు. నీ జీవితంలో ఎలాంటి వ్యక్తి వస్తారో ఈ అమ్మవాక్కులు విని ఇప్పుడే తెలుసుకో. ఆలస్యం చేయకుండా ఒక్కసారి విన్నామంటే నీకే అర్థమవుతుంది అని మన కోసం వారాహి తల్లి ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చిందండి. ఇక ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని ఇప్పుడు అమ్మవారి మాటల్లో వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎలాంటి సమస్యలనైనా మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ సమస్య 24 గంటల్లోనే పరిష్కరింపబడుతుంది. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త మధ్య గొడవలు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అంతేకాకుండా జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నా, ఉద్యోగం ఆలస్యమవుతున్నా, వాస్తు దోషాల వల్ల ఇంట్లో గొడవలు, డబ్బు నిలకడగా లేదు అనుకున్నా, ఇవన్నిటికి కూడా గురువుగారు చేసే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. మీరు నమ్మకంగా ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ చేశారంటే మీ ప్రాబ్లం అయితే తీరిపోతుంది ఫ్రెండ్స్. నేను చెప్పించుకొని నా గురువుగారి మీద బాగా నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరిన తర్వాతే మీకు తెలియపరుస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లం తీర్చుకోండి. సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఇక మన వారాహి తల్లి మనకు అందిస్తున్న వాక్య విషయానికి వచ్చేస్తే, బిడ్డ, నన్ను తలుచుకొని ఈ 2 ఒక నంబర్ అనుకో తల్లి. నీ మనసులో ఒకరి గురించి అనుకొని ఈ ఒక నంబర్ అనేది తాకు. వారి గురించి నీ మనసులో ఏం దాగి ఉంది అనేది పూర్తిగా ఈ అమ్మ మాటలో తెలుసుకో. ఈరోజు నీ ముందు ఈ సందేశం వచ్చింది అంటే ఖచ్చితంగా నీ కోసమే. ఈ 2 నంబర్లు అయితే తీసుకొచ్చానమ్మా. ఈ అమ్మను తలుచుకొని ఒక్కసారి నర్పవి అనే ఒక నామాన్ని స్మరించి, అలాగే నా రూపాన్ని మనసులో తలుచుకొని ఈ 2 నంబర్లో ఒక నెంబర్ అయితే తాకు. ఇక నీకు ఇష్టమైన వాళ్ళు ఏమనుకుంటున్నారో అన్నీ కూడా నా మాటలో స్పష్టంగా నీకు తెలియచేస్తాను. ఏ ఆలోచనలతో ఉన్నారో అన్నీ కూడా తెలియచేస్తాను బిడ్డ. నచ్చిన వాళ్ళంటూ నీ కోసం ఒకరున్నారు కదా, కానీ నీకు ఖచ్చితంగా తెలుసు, ఒక్కరైనా సరే ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. కానీ వారు జీవిత భాగస్వామి కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదా లైఫ్ పార్ట్నర్ కావచ్చు, లేదా లవ్ పార్ట్నర్ కావచ్చు. ఎవరైనా సరే నీకు నచ్చిన వాళ్ళు అనేది ఉంటారు. వారి గురించి నువ్వు తెలుసుకోలేని చెప్పి చాలా అంటే మనసులో ఆరాటపడుతున్నావు. ఎవరో ఒకరి మీదైతే ఒక చిన్న అనేది అభిప్రాయం అనేది నీ మనసులో అనేది ఉంది. నీ గురించి ఏమనుకుంటున్నారో, అంటే నిన్ను మంచిగానా లేదా గౌరవిస్తున్నారా, నీకు విలువిస్తున్నారా, ఇలా నువ్వు తెలుసుకోవాలని ఎంతగానో ఆరాటపడుతున్నావు. మనసులో వారి గురించే నువ్వు ఆలోచిస్తూ కొంచెం మదన పడుతున్నావనే చెప్పవచ్చు. అందుకే వాటన్నిటి కూడా సమాధానం ఇస్తాను. నీకు మర్యాద ఇస్తున్నారా, లేదా వాళ్ళు నిన్ను ఇష్టపడుతున్నారా, అసలు వారి మనసులో నీ గురించి ఏమనుకుంటున్నారు అని నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా. మంచిగానా చెడుగానా ఏం ఆలోచిస్తున్నారు అని ప్రతిదీ కూడా నువ్వు స్వయంగా పూసగుచ్చినట్టు ఈ అమ్మవాకులైతే ఇప్పుడు నువ్వు విను. ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే, అందరూ ఒకలా ఉంటారు కదా, రకరకాల మనస్తత్వాలతో అయితే ఉంటారు. ఒకరు నీ ముందు ఒకలా ఉంటారు, నీ వెనుక ఒకలా ఉంటారు. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకలా మాట్లాడేవారు ఉంటారు. కాబట్టి ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు. మనం మనిషిమి అని నువ్వు ఆలోచించడం తప్పులేదు, కానీ మనుషుల్లోనే చాలా స్వభావాలు అనేది ఉంటారమ్మా. అందుకే నువ్వు ఎవరి పేరైతే తలుచుకున్నావో, ఎవరి గురించి అయితే నీ మనసులో అనుకున్నావో వారి గురించి ఈ అమ్మవాక్కులో వినిబిడ్డా. అయితే నువ్వు వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, వారి పేరు కూడా నీ మనసులో అనుకో. ఇక 1, 2 ఈ 2 నెంబర్లో అయితే ఒక నెంబర్ అనేది అనుకో అమ్మా. నీకు వారి గురించి స్పష్టంగా అయితే ఇప్పుడు తెలబడుతుంది. ఇది అందరూ కూడా సాధారణంగా తీసుకోవచ్చు, కానీ
దీనివల్ల నీ మనసులో ఒక భారం అనేది దిగుతుంది. మనసు ప్రశాంతం అనేది ఉంటుంది. కాస్త ఉపశమనంగా కూడా ఉంటుంది. ఇలా ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపావు. అలా కాకుండా ప్రశాంతమైన నిద్ర అనేది నీకు ఏర్పడుతుంది బిడ్డ. ఇప్పుడు ఈ మాట విన్నావంటే కొండంత భారం నీకు దిగిపోయినట్లు అనిపిస్తుంది. కాబట్టి ప్రశాంతమైన మనసుతో నువ్వు విను. నీకు చాలా ప్రశాంతత అనేది ఉంటుంది. నీ పాజిటివ్ మైండ్ అనేది ఏర్పడుతుంది తల్లి. మరి తలుచుకున్నావు కదా, ఇక ఈ 2 నెంబర్లో ఒక నెంబర్ అనేది నువ్వు చూస్ చేసుకో. ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకైతే నువ్వు వచ్చేసి ఒక్క నెంబర్ అయితే ఎంచుకో అమ్మా. ఇక మొదటి నెంబరు 1వ నెంబర్ నువ్వు చూస్ చేసుకున్నట్లయితే నువ్వు ఎవరి గురించి అయితే అనుకున్నావో ఇక వారు నీ గురించి ఏమనుకుంటున్నారో, వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో అన్నీ కూడా ఇప్పుడైతే నువ్వు తెలుసుకో. ఈ అమ్మవాకులో తెలుసుకో. నీ కోసం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు, ఎలాంటి నీ కోసం ఏదైతే ఎదురు చూస్తున్నారో, ఎలా ఎదురు చూస్తున్నారో, అది మంచిగానా చెడుగానా, వారు నీ కోసం ఆశపడుతున్నారా, ఇవన్నీ కూడా చెబుతానమ్మా. ఇక నీ గురించి వారైతే మాత్రం చాలా ఆశపడుతున్నారు బిడ్డ. ఫోన్ చేస్తారు, లేకపోతే ఖచ్చితంగా మెసేజ్ చేస్తారు, లేకపోతే ఎవరో ఒక వ్యక్తి ద్వారా ఏదో ఒక సమాచారం అయితే మాత్రం నీకు ఖచ్చితంగా అందిస్తారు. లేదా నీకు ఏదైనా మెసేజ్ అనేది కూడా పెట్టచ్చు. ఏదో ఒకలా వారు నిన్ను కలిసే ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తారు. ఇతరుల దగ్గర చెప్పిస్తున్నారు కూడా. నీవు వాళ్ళతో ఎప్పుడూ ప్రేమగా ఉండటానికి, ఆప్యాయతగా ఉండాలి అని వారు అనుక్షణం కోరుకుంటున్నారమ్మా. ఒక్క మాటలో చెప్పాలంటే నీవు మాట్లాడకపోతే ఎంతో నిరాశతో ఉన్నారు. నిన్నే తలుచుకుంటూ ఉన్నారు. ఏదో ఒక మాయ జరగాలి, ఏదో ఒక మ్యాజిక్ అనేది జరిగి ఒక కొత్త జీవితం ప్రారంభించాలి అని మంచి సమయం కోసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మీరు ఎప్పుడు ఫోన్ చేస్తారా, ఎప్పుడు మాట్లాడతారా అని ఆ వ్యక్తి కూడా చాలా మిస్ అయితే అవుతున్నారు తల్లి. పాత విషయాలన్నీ కూడా ప్రతీదీ కూడా తలుచుకుంటూ ఉన్నారు. నీ గురించే ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళ మనసులో మాత్రం ఇదే గట్టి ఫీలింగ్ అనేది ఉంది. ఇక వారైతే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు, మిస్ అవుతున్నారు. కాబట్టి ఇక మొదటి నెంబర్ తాకిన వాళ్ళకి ఈ యొక్క సందేశం ఖచ్చితంగా మీకు ఈ సందేశం వర్తిస్తుంది. ఎందుకు ఇలా వర్తిస్తుంది అంటే ఆ వ్యక్తి మీకోసం ఎంతగానో ఆశపడుతున్నారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకుండా ఆ వ్యక్తికి దగ్గరయ్యే ఆలోచనలు అయితే చేయండి బిడ్డ. ఇక 2వ నెంబర్ ఎవరైతే అనుకున్నారో, 2వ నెంబర్ ఎవరు చూసుకున్నారో వారి గురించి ఈ వాక్కు ఇలా జరుగుతుంది. ఇలా అమ్మవారు చెబుతున్నారు. వాళ్ళ మనసులో ఒకరిని అనుకొని ఈ 2వ నెంబర్ తాకుతున్నారో వాళ్ళు అసలు ఏం అనుకుంటున్నారు, వాళ్ళ హృదయంలో ఏముంది, ఇప్పుడు వాళ్ళు నీ గురించి ఎలా ఆలోచిస్తున్నారనే కదా నువ్వు తెలుసుకోవాలని ఆరాటపడుతున్నావు. వారు ఇప్పుడు ఈ సమయంలో ఏం ఆలోచిస్తున్నారంటే అమ్మా, వారికి ఎలాంటి ఫీలింగ్ ఉన్నాయంటే వాళ్ళు చాలా త్వరగా వారి నుండి కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి, మిమ్మల్ని కలవడానికి, మీతో మాట్లాడటానికి, మీ వద్దకు రావాలని చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. కానీ ఆ వ్యక్తి అంత త్వరగా కరిగిపోయే వ్యక్తి అయితే అస్సలు కాదు. కాస్త సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఆ వ్యక్తి ఎవరైనా అయి ఉండొచ్చు. అది ఎవరైనా సరే సంవత్సరాల పాటు వారు ఇలానే ఉండిపోగలరు. అంత పట్టుదల, మొండితనం ఉన్నవాళ్ళు. ఆ యొక్క వ్యక్తి దేనికి కూడా అస్సలు కంగారు పడరు. ఇక మీ ఇద్దరి మధ్య మాటలు ఆగిపోయి కూడా చాన్నాళ్ళయింది కదా. ఇక మీరు వారితో మాట్లాడాలని ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళు కూడా మీతో మాట్లాడాలని ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మీరు ఒంటరిగా ఉండాలని, ప్రతి విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలని కూడా, వాళ్ళు లేకుండా జీవించడం ఎంత కష్టమో మీకు తెలియాలని ఆ వ్యక్తి అయితే చాలానే అనుకుంటున్నారు. మిమ్మల్ని అనుకుంటూ వారు ఉన్నారు అంటే మీ గురించి కూడా ఆలోచిస్తున్నట్టే కదా. కాబట్టి మీరు ప్రేమ చూపాలని వారు ఆశపడుతున్నారు. కానీ ఇప్పుడు మీరు చెప్పే ప్రతి విషయానికి వాళ్ళు వినడం లేదు. ప్రతి ఒక్క మాట అర్థం చేసుకోవటం లేదు. వారి దారికే నువ్వు వెళ్ళాలని అనుకుంటున్నారు. కాబట్టి కాస్త సమయం తీసుకుంటున్నారు అంతే. తొందరగా వారు అస్సలు ఏ పనిని ఇష్టపడరు. మీకోసంగా వాళ్ళు ఇలా అనుకుంటున్నారు తల్లి. వారు మీ జీవితంలో లేకపోతే మిమ్మల్ని ఒంటరిగా వదిలేసినట్టే అని మీకే అర్థమవుతుంది కదా. ఒకవేళ వాళ్ళు అనే ఒక వ్యక్తి జీవితంలో లేకపోతే మీకు ఎంతోగానో అసలు మీకు ఎలా ఉంటుంది, ఎలా అనిపిస్తుంది అని, ఏ పనుల్లో ఏ విధంగా చేసుకుంటారు అని, ఇలా మొత్తం అన్ని విషయాలన్నీ కూడా వాళ్ళు అనుక్షణం కూడా పసిగడుతూ ఉన్నారు. అనుక్షణం నీ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, లేదా స్నేహితులు అయి ఉండొచ్చు, బంధువులు అయి ఉండొచ్చు, లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, లవ్వర్ కూడా అయి ఉండొచ్చు తల్లి.
లేదా త్వరలో పెళ్లి చేసుకునే వారు కూడా అయి ఉండొచ్చు. ఈ వ్యక్తి ఈ విషయంలో మీకోసం అయితే ఇవి ఆలోచన ఉన్నారన్నమాట. మీరు వారి దగ్గరికి వస్తారని అనుకుంటూ ఉన్నారు. కానీ కాస్త మీపై వారికి పూర్తి విశ్వాసం ఉంది. కాకపోతే వారు కొంచెం దూరంగా ఉన్నారు. అంత తొందరగా దిగొచ్చే వ్యక్తి కాదు. కాబట్టి మీరే ఒక అడుగు ముందుకు వేసి ఆ వ్యక్తిని కలుపుకోవడానికి ప్రయత్నించాలమ్మా. ఇలా మీకు రెండవ నంబర్ అనుకున్న వ్యక్తికి ఇలా అయితే మీరు మీ గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరు ఆ వ్యక్తికి కలవాలి, వారు మీకు కావాలి, వారితో బంధం విడిపోకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక అడుగు మీరే ముందుకు వేయండి. ముందుకు వేసి ఆ బంధాన్ని మరింత బలపరచుకోండి. ఈ అమ్మ ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. అలాగే నా ఆశీర్వాదంతో మీ బంధం కూడా కలకాలం ఉంటుంది. నిశ్చింతగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.